వీసోర్స్ కన్సల్టెన్సీ ద్వారా అబ్రాడ్‌కి వెళ్తున్నటువంటి స్టూడెంట్ ఉన్నారు. యూకేకి వెళ్తున్నారు. ఎందుకు యూకేనే సెలెక్ట్ చేసుకున్నారు? ఎందుకు వీసోర్స్‌నే సెలెక్ట్ చేసుకున్నారో తెలుసుకుందాం. హాయ్! యువర్ గుడ్ నేమ్? సనీరాజ్ మ్యామ్. సనీరాజ్ గారు. సో, మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అంటే ఎడ్యుకేషన్ ఏం చేశారిప్పుడు? నేను బీఎస్సీ ఇన్ క్లినికల్ న్యూట్రిషన్ చేశాను మ్యామ్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? మాస్టర్స్‌కి మాస్టర్స్ ఇన్ డైటెటిక్స్ ఎళ్తున్నాను. ప్రీ రిజిస్ట్రేషన్ కోర్స్. సో, దాని ఫ్యూచర్ కూడా చాలా బావుంటదని విన్నాను యూకేలో. గైడెన్స్ మొత్తం వీసోస్ వాళ్ళే ఇచ్చారు మ్యామ్. సో, ఏ యూనివర్సిటీ బావుంటది, ప్రీ రిజిస్ట్రేషన్ చేసుకోండి మీరు అని చెప్పేసి వాళ్ళే గైడెన్స్ ఇచ్చారు నాకు. ఓకే. సో, మీరు యూకేకి వెళ్తూ ఉన్నారు. యూకేలో మీరు ఏ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకున్నారు? టీసైడ్ యూనివర్సిటీ. ఓకే. సో, ఎందుకు వీసోర్స్‌కొచ్చారు? ఎలా తెలిసింది వీసోర్స్ గురించి? కన్సల్టెన్సీస్ గురించి రీసెర్చ్ చేసేటప్పుడు వీసోస్ అనేది పాపప్ అయింది మ్యామ్ నా రీసెర్చ్‌లో. సో, నేను చూసిన ప్రకారం వీసోస్‌కి 20 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అండ్ ఎక్స్‌పర్ట్ గైడెన్స్ కూడా ఇక్కడ చాలా ఎక్కువ ఇస్తారని విన్నాను మ్యామ్. ఓకే. సో, మీకెలా అనిపించింది? ఇప్పుడు మీరు యూకేకి వెళ్ళాలి అనుకున్నప్పుడు వాళ్ళ గైడెన్స్ తీసుకొని ఉంటారు. సో, వాళ్ళ గైడెన్స్ ఏ విధంగా అనిపించింది మీకు? చాలా మంచిగా గైడెన్స్ ఇచ్చారు మ్యామ్. అంటే ఏ యూనివర్సిటీ సూట్ అవుతది నా కోర్స్‌కి అని చెప్పేసి వెంటనే నాకు ఆ యూనివర్సిటీ సూట్ అయిన యూనివర్సిటీకి ఆ రోజే అప్లై చేశారు. ఓకే. ఇప్పుడు వీసా ప్రాసెసింగ్‌లో కావచ్చు, ఎడ్యుకేషన్ లోన్ విషయంలో కావచ్చు, వీళ్ళ ప్రాసెస్ చాలా ఫాస్ట్‌గా ఉంటుందని విన్నాను. నిజమేనా? అవును మ్యామ్. ఇట్స్ యాక్చువల్లీ ట్రూ. ఎందుకంటే నాకు ఆఫర్ లెటర్ 1 డేలోనే వచ్చింది. థాట్స్ వెరీ సర్ప్రైజింగ్ యాక్చువల్లీ. అండ్ నా ఎడ్యుకేషన్ లోన్ కూడా 3 డేస్‌లోనే శాంక్షన్ అయిపోయింది మ్యామ్. ఓహ్! అవును. సూపర్. రైట్. సో, ఎంత వరకు వచ్చింది ఎడ్యుకేషన్ లోన్ మీకు? 30 లాక్స్ వరకు వచ్చింది మ్యామ్. అండ్ స్కాలర్‌షిప్ కూడా £4,000 వరకు వచ్చింది. ఓకే. నేను ఇంకో విషయం గూడా విన్నాను. ఎడ్యుకేషన్ లోన్ అనేది ఇప్పుడు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు కదా! అండ్ ఆ ఎడ్యుకేషన్ లోన్ పేమెంట్ అనేది మనకి ఫోర్త్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది అని విన్నాను. మీరు వెంటనే ఎడ్యుకేషన్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి పే చేయాల్సిన అవసరం లేదు అని విన్నాను. నిజమేనా? అవును మ్యామ్. రియల్‌గా. వాళ్ళు నాకు కూడా అదే చెప్పారు. రైట్. సో, ఎడ్యుకేషన్ లోన్ వచ్చింది అన్నారు. అది కొలెటరలా? నాన్ కొలెటరలా? నాన్ కొలాటరల్ మ్యామ్. వీళ్ళే మొత్తం ప్రొవైడ్ చేస్తారు మ్యామ్ మనకు వెళ్ళే వరకు. నా స్టడీస్‌కి, నా ఎక్స్‌పెన్సెస్‌కి, నా అకామిడేషన్‌కి మొత్తం లోన్ మొత్తం వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు వీసోర్స్ వాళ్ళు. ఓకే. అది కూడా నాన్ కొలెటరల్. అంటే ఎలాంటి ష్యూరిటీ లేకుండా. ఎలాంటి షూరిటీ లేకుండా ప్రాసెస్ చాలా స్మూత్‌గా అయిపోతది. చాలా తొందరగా అయిపోతది మ్యామ్. సో, ఎప్పుడెళ్తున్నారు మీరు అబ్రాడ్‌కి? జాన్ ఇన్‌టేక్ మ్యామ్. జాన్ నుంచి. ఓకే. ఇంకా ఏం చెప్తారు స్టూడెంట్స్ ఇప్పుడు చాలామంది గూడా అబ్రాడ్‌కెళ్ళాలన్నా గూడా కొన్ని డైలమాస్ ఉంటాయి ప్రతి ఒక్క స్టూడెంట్‌కి గూడా. నెక్స్ట్ స్టెప్ వాళ్ళ ఎడ్యుకేషన్‌లో వెళ్తున్నారు అంటే కొన్ని టెన్షన్స్ ఉంటాయి, డౌట్స్ ఉంటాయి. సో, అలాంటి స్టూడెంట్స్‌కి మీరేం చెప్తారు? నేను చెప్పేది ఒకటే మ్యామ్. వీసోస్‌కొచ్చి డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోండి. అండ్ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీ ఉంటారు మ్యామ్. మీకు ఎప్పుడు ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో కూడా కనెక్ట్ ఉంటారు మీకు. 24 అవర్స్ ఉంటారు. అండ్ నేను అడిగిన చిన్న డౌట్స్‌కి కూడా ప్రతిసారి ఆన్సర్ ఇచ్చారు మ్యామ్. సో, చాలా స్మూత్ ఉంటది ప్రాసెస్ అయితే. సో, డౌట్ లేకుండా వచ్చి కన్సల్ట్ అయిపోండి అని చెప్తాను. సూపర్. రైట్. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.